హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ ఫర్ మీడియా. నేను మీ సురేష్ దగ్గుబాటి. ఈరోజు ట్రెడిషనల్ లేకపోతే రా తయారీ అకౌంట్లో ఏది బెటరు, మన కంట్రిబ్యూషన్స్ని ఈ అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తూ బెటర్ ట్యాక్స్ ప్లానింగ్ కానీ రిటైర్మెంట్ స్ట్రాటజీస్ కానీ ఎలా ప్లాన్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. మనలో చాలామంది ఏంటంటే ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే రిటైర్మెంట్ అకౌంట్స్ లైక్ 401(k)ని ఉపయోగించుకొని వాళ్ళు రిటైర్మెంట్ స్ట్రాటజీస్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 401(k) అనేది చాలా పాపులర్ రిటైర్మెంట్ వెహికల్ కాబట్టి, అండ్ అగైన్ మన కంపెనీ మనకి మ్యాచ్ చేస్తుంది కాబట్టి అది ఉపయోగించుకుంటూ ఉంటారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మ్యాక్సిమం ఇయర్లీ కంట్రిబ్యూషన్స్ మీరు అండ్ మీ స్పౌస్ ఇద్దరు వర్క్ చేస్తున్నట్లయితే ఎలా చేయొచ్చు, ఇండివిజువల్గా అయితే ఎలా చేయొచ్చు అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. అది కూడా మీకు 401(k) రిలేటెడ్ ఉపయోగపడుతుంది. కానీ ఈ వీడియోకి వచ్చేసరికి ట్రెడిషనల్ లేకపోతే రా తయారీ అనేది అంత పాపులర్ వెహికల్స్ కాదు వెన్ కంపేర్ టు 401(k) వచ్చేతలకి. అందువల్ల ఏంటంటే చాలామంది ఇవి ఇన్వెస్ట్మెంట్స్ని లేకపోతే కంట్రిబ్యూషన్స్ని ఇయర్లీ లిమిట్స్ని ఉపయోగించుకోలేకపోతున్నారు అనిపించింది అనమాట. ఈవెన్ స్టాటిస్టిక్స్ కూడా అవే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఐఆర్ఎస్ మనకి ఇయర్లీ లిమిట్స్ ఇస్తుంది. అంటే ఇవి యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. ఈ ఇయర్ మీరు ఉపయోగించుకోలేదనుకోండి, ఆ కంట్రిబ్యూషన్స్ని మీరు లూజ్ చేసుకుంటున్న వాళ్ళు అవుతున్నారు అనమాట. సో అండ్ అగైన్ మనకి ఇందులో ట్రెడిషనల్ రాత్ అనేవి ఉంటాయి కాబట్టి ఏది ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోలో నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఓన్లీ బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ అండ్ నా అండర్స్టాండింగ్. అండ్ అగైన్ నేను ఫైనాన్షియల్ లీగల్ ట్యాక్స్ అడ్వైజర్ని కాదు. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ప్రకారం మీ ఫైనాన్షియల్ లీగల్ ట్యాక్స్ అడ్వైజర్స్ని కన్సల్ట్ అయ్యి కంట్రిబ్యూషన్స్ని ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఈ డిస్క్లైమర్ని పక్కన పెడితే ట్రెడిషనల్ రాతయార గురించి తెలుసుకునే ముందు మనకి కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావాలి. అందుట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్కి వచ్చేసరికి మనకి 2 రకాల క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఉంటాయి. అందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఒకటి, అండ్ ఇంకొకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్కి వచ్చేసరికి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని 1 ఇయర్ అంతకంటే ఎక్కువ ఉంచారనుకోండి, దాని మీద వచ్చే ప్రాఫిట్స్ అంటే ఆ రిటర్న్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అంటారు. సో ఆ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంచినప్పుడు మీకు ఏమవుతుందంటే 3 డిఫరెంట్ బ్రాకెట్స్లోకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అది 0% కావచ్చు, 15% కావచ్చు, 20% కావచ్చు అనమాట. మీరు సింగిల్ ఫైలర్ అయినట్లయితే $47,025 వరకు ఇంక్లూడింగ్ మీకు వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తో కంబైన్ చేసుకుంటే కనుక ఏమీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయనవసరం లేదు. అది ఇయర్ 2024కి. ఇయర్ 2025కి వచ్చేతలకి 48,350 ఇంక్రీజ్ చేశారనమాట. మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీకి డిఫరెంట్ నెంబర్ ఉంటుంది. 96,700 వరకు 2025లో 0% అంటే ఏమి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయనవసరం లేదు. ఇంక్లూడింగ్ మీ క్యాపిటల్ గెయిన్స్ రిటర్న్స్ని ప్రాఫిట్స్ని కలుపుకున్న తర్వాత. అలాగే నెక్స్ట్ బ్రాకెట్ 15%. ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈవెన్ 100K ప్లస్ వచ్చినా కూడాను 15% మీరు ట్యాక్స్ పే చేయాలి. అండ్ తర్వాత 600 ప్లస్ వచ్చినా కానీ మీరు 20% పే చేయాల్సి వస్తుందన్నమాట. ఇవి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఫర్ లాంగ్ టర్మ్. కానీ షార్ట్ టర్మ్ తీసుకుందాము. షార్ట్ టర్మ్కి వచ్చేసరికి మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ లెస్ దాన్ 1 ఇయర్స్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ వెయిట్ చేయలేదు, ముందుగానే ట్రాన్సాక్షన్ చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎంత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి అని అంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో కరెంట్ ఇన్కమ్ స్లాబ్స్ ఎంత ఉంటాయో అంత పే చేయాల్సి వస్తుందన్నమాట. సో ట్యాక్స్ రేట్స్ మీకు వచ్చే లైక్ మోడిఫైడ్ అడ్జస్టెడ్ క్రాత్ ఇన్కమ్ అంటారు కదా, అది ఎంత ఉంటుంది ఇయర్ మొత్తం మీద అనేది చూసుకుంటే 10% నుంచి 37 డిఫరెంట్ బ్రాకెట్స్లో మీరు ఉంటారన్నమాట. సో సింగిల్ ఫైలర్స్కి డిఫరెంట్ రేంజ్ ఉంటుంది, మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లకి డిఫరెంట్ రేంజ్ ఉంటుంది. కాబట్టి సో ఈ ఈ ట్యాక్స్ బ్రాకెట్లో మీరు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 22% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారనుకోండి, అంటే మీ ఇన్కమ్ ఈ రేంజ్లో ఉంటే కనుక 22% ట్యాక్స్ పే చేయాలి, ఇంక్లూడింగ్ మీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిటర్న్స్ కూడా. అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ బ్రాకెట్లో ఉంటే 22% పే చేయాలి. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక నెక్స్ట్ బ్రాకెట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది గుడ్
రిటర్న్స్ అనమాట. అంటే వెన్ కంపేర్డ్ టు డబ్ల్యూ-2 ఇన్‌కమ్. డబ్ల్యూ-2 ఇన్‌కమ్ అనేది ద వరస్ట్ ఇన్‌కమ్ అన్నట్లు చెప్తా ఉంటారు. ఎందుకంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ డబ్ల్యూ-2 వస్తుందనుకోండి. లైక్ ఇక్కడ పెట్టినట్టు 487 ఈవెన్ 383K ఇట్లా మీరు ఇద్దరు కలిపి మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్‌లో అయితే వస్తున్నట్లయితే మీ టాక్స్ బ్రాకెట్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి చూడండి. కానీ ఇక్కడ మీరు క్యాపిటల్ గెయిన్స్ వచ్చేతలకి ఈవెన్ 600K ప్లస్ వచ్చినా కూడా మీరు ఓన్లీ 20% పే చేస్తున్నారు. సో, అందువల్ల ఎవ్రీవన్ ట్రై టు ఎయిమ్ ఫర్ క్యాపిటల్ గెయిన్స్. దానంటే మీరు సాలరీ ఇంక్రీజ్ అయితే మనకి బెటర్ అన్నట్లు మనం అనుకుంటా ఉంటాం కదా! కానీ క్యాపిటల్ గెయిన్స్ ఇంక్రీజ్ అయితే తక్కువ టాక్స్ పే చేస్తున్నారు. వెన్ కంపేర్డ్ టు మన సాలరీ ఇంక్రీజెస్ పోల్చుకున్నప్పుడు. అందువల్ల డబ్ల్యూ-2 ఇన్‌కమ్ అనేది ద వరస్ట్ ఇన్‌కమ్ అని చెప్తారు. ఇవన్నిటిని మనము కవర్ చేసుకోలేము. మ్యాండేటరీ మనము టాక్స్ పే చేయాల్సిందనమాట. సో, లెట్స్ ట్రై టు ఎయిమ్ ఫర్ క్యాపిటల్ గెయిన్స్ టాక్సెస్ దాన్ ఆహ్, అండ్ సాలరీ ఇంక్రిమెంట్స్. అండ్ సాలరీ ఇంక్రిమెంట్స్ ఈస్ ఆల్సో బెటర్. బట్ టాక్స్ వైస్ చూసుకున్నప్పుడు ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఇంకా బెటర్ అన్నట్లు చెప్తున్నాననమాట. సో, నెక్స్ట్ ఈ టాక్స్ బ్రాకెట్ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. టాక్సబుల్ అకౌంట్స్, టాక్స్ డిఫర్డ్ అకౌంట్స్ అండ్ టాక్స్ ఫ్రీ అకౌంట్స్. టాక్సబుల్ అకౌంట్స్‌కొచ్చేతలకి నార్మల్ బ్రోకరేజ్ అకౌంట్స్ లేకపోతే మన సేవింగ్స్ అండ్ చెకింగ్ అకౌంట్స్ అండ్ ఎనీ అదర్ అకౌంట్స్ అంటే ఇవి 1099 ఫార్మ్‌ని ఇయర్ ఎండ్‌లో జనరేట్ చేస్తా ఉంటాయి. లైక్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్, డివిడెండ్ ఇన్‌కమ్ అట్లాగా డిఫరెంట్ 1099 ఫార్మ్స్ మనకు వస్తా ఉంటాయి కదా! ఇయర్ ఎండ్‌లో. అవన్నీ కూడా టాక్సబుల్ అకౌంట్స్ కిందకొస్తాయి. మనం ఇప్పుడు మెయిన్ మన ఫోకస్ ఏంటి? ట్రెడిషనల్ లేకపోతే రాత్ అకౌంట్స్ రిలేటెడ్ కాబట్టి ట్రెడిషనల్ అకౌంట్స్‌కొచ్చేతలకి టాక్స్ డిఫర్డ్ అకౌంట్స్ అంటాము. అంటే ట్రెడిషనల్ ఐఆర్ఏ అవ్వచ్చు, ట్రెడిషనల్ 401(k) అవ్వచ్చు. ఇవన్నీ టాక్స్ డిఫర్డ్ అకౌంట్స్. అంటే ఏంటంటే కరెంట్ ఇయర్ మనం ఏదైతే వీటిలో కంట్రిబ్యూట్ చేస్తున్నామో కంట్రిబ్యూషన్ లిమిట్స్ ప్రకారం కరెంట్ ఇయర్‌లో టాక్స్ మనకి ఎగ్జెంప్ట్ అవుతుంది. అంటే తర్వాత మనం ఎప్పుడైతే విత్‌డ్రా చేసుకుంటామో రిటైర్మెంట్ టైమ్‌లో గాని, లేకపోతే అంతకుముందు గాని టాక్స్ పే చేయాల్సొస్తుంది. రిటైర్మెంట్ టైమ్ 59 ½ ఇయర్స్ కంటే ముందు విత్‌డ్రా చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే ఈవెన్ పెనాల్టీ 10% కూడా పే చేయాల్సొస్తుందనమాట. కానీ మనము టాక్స్ ఫ్రీ అకౌంట్స్‌కొచ్చేతలకి రాత్ ఐఆర్ఏ, రాత్ 401(k) ఉంటది కాబట్టి ఈ అకౌంట్స్‌లో మనము కంట్రిబ్యూట్ చేసే అమౌంట్స్‌కి ఆల్రెడీ టాక్స్ పే చేసుంటాము. ఆల్రెడీ టాక్స్ పే చేసాం కాబట్టి, దీంట్లో మనము కంట్రిబ్యూట్ చేసిన తర్వాత వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్‌ని ఇంతకుముందు మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనుకుంటున్నాం గదా! దేనికి కూడాను మరలా మనము ఇన్‌కమ్ టాక్స్ పే చేయనవసరం లేదు. సో, ఇది అందువల్ల దీన్ని టాక్స్ ఫ్రీ అకౌంట్స్ అంటున్నామనమాట. కానీ మనము మెయిన్ ఫోకస్ మనం ఇప్పుడేం చేస్తుంది, ఈ రెండిట్లో ఏది బెటరు? టాక్స్ ఫ్రీ అకౌంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? టాక్స్ డిఫర్డ్ అకౌంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఈ వీడియోలో. సో, అంతకు ముందేంటంటే మనం ఈ కంట్రిబ్యూషన్ ఎలా చేయొచ్చు? ఎవరు చేయొచ్చు? అనే కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాము. హూ కెన్ కంట్రిబ్యూట్ అంటే ఎనీవన్ విత్ ఎర్న్డ్ ఇన్‌కమ్. అంటే ఎవరికైనా గాని ఎర్న్డ్ ఇన్‌కమ్ ఉంటే ఏజ్ లిమిట్‌తో సంబంధం లేదు. ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ కంట్రిబ్యూట్ చేయొచ్చు ఎర్న్డ్ ఇన్‌కమ్ ఉంటే. ఈవెన్ చిన్న పిల్లలు లైక్ స్మాల్ కిడ్స్ కూడా ఏంటంటే మోడలింగ్ చేస్తున్నారని చెప్పేసేసి వాళ్ళకి ఎర్న్డ్ ఇన్‌కమ్ వస్తుందని చెప్పేసేసి వాళ్ళకి కూడా కస్టోడియల్ అకౌంట్స్‌ని ఐఆర్ఏ అకౌంట్స్‌ని ఓపెన్ చేసి కంట్రిబ్యూషన్ చేస్తా ఉంటారు. అలాగే ఎ స్పౌస్ విత్ ఎర్న్డ్ ఇన్‌కమ్ ఉంటే అంటే మీ ఇద్దరిలో ఒకళ్ళు వర్క్ చేస్తున్నా కానీ దట్ ఈస్ ఫైన్. అంటే మీరు వర్క్ చేసే స్పౌసు అదర్ స్పౌస్‌కి మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీ ఎర్నింగ్‌లో నుంచి కంట్రిబ్యూషన్స్ చేస్తారు. అదే 2 సెపరేట్ ఐఆర్ఐ అకౌంట్స్ కావాలి. బట్ కంట్రిబ్యూషన్స్ చేయొద్దనమాట. సెపరేట్. అండ్ ఇంకొకటి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు రిటైర్మెంట్ అకౌంట్స్ ఉంటాయి. 401(k) కానీ లేదా అదర్ రిటైర్మెంట్ వెహికల్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మాక్సిమం కంట్రిబ్యూషన్ ఇయర్లీ లిమిట్ క్రాస్ అయిపోయింది. బట్ స్టిల్ ఈ ఐఆర్ఏ అకౌంట్స్ అనేవి సెపరేట్. కంప్లీట్‌లీ డిఫరెంట్ థాన్ మీ రిటైర్మెంట్ అకౌంట్స్. కానీ ఏంటంటే, ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ ఐఆర్ఏ అకౌంట్‌లో కంట్రిబ్యూట్ చేసేటప్పుడు మీకు టాక్సెస్ ఎగ్జామ్స్ ఉంటాయా? లేదా? అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మనము ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటున్నాం గదా! ఇప్పుడు మనము వీసా స్టేటస్ మీద ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్స్‌కి ఈఏడీ కానీ, లేకపోతే ఎస్ఎస్ఎన్ కానీ ఉండదనుకోండి. అలాంటప్పుడు వాళ్ళు
కంట్రిబ్యూట్ చేయలేరన్నమాట. అంటే వాళ్ళు వర్క్ చేయటానికి ఎలిజిబుల్ కాదు కాబట్టి, వాళ్ళు కంట్రిబ్యూషన్ చేయటానికి అవకాశం ఉండదు. సో, ఇవి కొన్ని ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ మనకి కంట్రిబ్యూషన్ లిమిట్స్ వచ్చేతలకి ఇయర్లీ మనము 7,000 వరకు కంట్రిబ్యూట్ చేస్తాము. 2024 అవ్వచ్చు, నెక్స్ట్ 2025 అవ్వచ్చు. 7,000 వరకు ఒక ఇండివిడ్యువల్ కంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఇద్దరు కంట్రిబ్యూట్ చేసేటప్పుడు 7,000 + 7,000 చేయొచ్చనమాట. అండ్ మీరు 50 ఇయర్స్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అడిషనల్ కంట్రిబ్యూషన్ 1,000 యాడ్ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఒకవేళ మిస్ అయ్యారనుకోండి 2024 ఇయర్‌లో మీ కంట్రిబ్యూషన్స్ మిస్ అయ్యుంటే, అంటే ఇయర్ ఎండింగ్ లోపల మీరు ఏప్రిల్ 15 టాక్స్ ఫైలింగ్ డెడ్‌లైన్ ఏప్రిల్ 15 ఉంటుంది కదా! నెక్స్ట్ ఇయర్ వరకు కూడాను ప్రీవియస్ ఇయర్స్ కంట్రిబ్యూషన్స్ చేయొచ్చనమాట. ట్రెడిషనల్ ఐఆర్ఏ కంట్రిబ్యూషన్స్ అనేవి మనకి ట్యాక్స్ డిడక్టబులా కాదా అనే ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీ ఎంప్లాయర్ మీకు రిటైర్మెంట్ ప్లాను ప్రొవైడ్ చేయట్లేదనుకోండి. అప్పుడు ఆల్ కంట్రిబ్యూషన్స్ అంటే ఇంతకుముందు మనం 7,000 + 7,000 ఎన్ని చెప్పుకుంటా ఉన్నాం కదా! ఆల్ కంట్రిబ్యూషన్స్ ఆర్ ట్యాక్స్ డిడక్టబుల్. అంటే మీ ఎంప్లాయరు మీకు ప్రొవైడ్ చేయకపోతే, రిటైర్మెంట్ ప్లాన్ లైక్ 401(k) అవన్నీ ప్రొవైడ్ చేయకపోతే కనుక ఆల్ కంట్రిబ్యూషన్స్ ట్యాక్స్ డిడక్టబుల్ మనం ఇయర్ ఎండ్‌లో చూపించుకోవచ్చు. కానీ మీకు మీ ఎంప్లాయర్ రిటైర్మెంట్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 401(k) కానీ లేకపోతే అదర్ రిటైర్మెంట్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తంటే అప్పుడు మీరు ఈ సింగిల్ ఫైలర్ లాగా 2024లో ఫుల్ డిడక్షన్ ఉంటుందన్నమాట. ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 77K ఉన్నప్పుడు, లేకపోతే మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్‌లో అయితే గనక 120K కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఫుల్ డిడక్షన్ ఆ 7,000ని మనము ట్యాక్స్ డిడక్టబుల్ కంట్రిబ్యూషన్ లాగా చూపించొచ్చనమాట. కానీ మీ రేంజ్ మారుతా ఉంది. సో 2025లో 79K నుంచి 89K మధ్యలో ఉందనుకోండి సింగిల్ ఫైలర్ లాగా పార్షియల్ డిడక్షనే మీరు డిడక్ట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఫర్ మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లకి 126 నుంచి 146. 146 అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మీరు డిడక్షన్ లాగా చూపించలేరు అనమాట. మీ కంట్రిబ్యూట్ చేసే అమౌంట్ని డిడక్షన్ లాగా చూపించలేరు కాబట్టి దట్ బికమ్స్ నాన్ డిడక్టబుల్ ట్రెడిషనల్ ఐఆర్ఏ. అంటే మీరు ఒకసారి ఇందులో కంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ట్యాక్స్ ట్రెడిషనల్ అకౌంట్ లాగా ఉంటుంది. అంటే ఇందులో ఆల్రెడీ ట్యాక్స్ పే చేశారనుకుంటారు, నో ఎగ్జంప్షన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ వస్తూ ఉన్నాయనుకోండి, వాటి మీద కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఇంకా బెటర్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది నేను డిస్కస్ చేస్తాను. సో రా తయారీకి వచ్చి కంట్రిబ్యూషన్స్కి వచ్చేతలకి మాడిఫైడ్ అడ్జస్టెడ్ గ్రాస్ ఇన్కమ్ అనేది మనకి 2024లో లెస్ దాన్ 146 ఉన్నప్పుడు మీరు 7,000 అనేది కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇది ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్. రాత ఇయర్కి వచ్చేసరికి మీరు ట్యాక్స్ డిడక్టబుల్ అనే కాన్సెప్ట్ లేదు. మీకు ఇందులో ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన అమౌంటే కంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి మీరేమీ క్లైమ్ చేసుకోలేరు ట్యాక్స్ డిడక్టబుల్స్ కోసం. సో ఇయర్ 2025లో 150K కంటే తక్కువ ఉన్నప్పుడు సింగిల్ ఫైలర్ లాగా 7,000 వరకు మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చు. మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లు అయితే కనుక 236 అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే 7,000 వరకు కంట్రిబ్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ రేంజెస్కి వచ్చేసరికి పార్షియల్ కంట్రిబ్యూషన్లో రా తయారీకి చేయొచ్చు. అండ్ 246K కంటే అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లు ఇలాగా మీరు డైరెక్ట్గా రా తయారీలో కంట్రిబ్యూషన్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. అంటే ఈ 7,000 కూడా మీరు డైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేయలేరు. ఇంతకుముందు మనము చెప్పుకున్నట్లు ఎయిదర్ ట్రెడిషనల్లో కానీ లేకపోతే నాన్ డిడక్టబుల్ ట్రెడిషనల్ అంటే అకౌంట్ ఈజ్ సేమ్, ట్రెడిషనల్ అకౌంట్ అనేది ఒకటే. ఎయిదర్ మీరు డిడక్ట్ చేసుకోవచ్చా ట్యాక్స్కి, లేకపోతే డిడక్షన్ చేయడానికి ఆప్షన్ ఉండదా అనే రెండు చాయిసెస్ ఉంటాయన్నమాట. ఇందులో కంట్రిబ్యూట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ చెప్తున్న డైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేయట్లేదు, కానీ ఫస్ట్ ఇక్కడ కంట్రిబ్యూట్ చేసిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ఇట్ రా తయారీ అనమాట. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అమౌంట్ని రా తయారీకి కన్వర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఇక్కడే నాన్ డిడక్టబుల్ ట్రెడిషనల్లో కానీ అట్లా ఉంచేసేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఇందులో వచ్చే రిటర్న్స్ మీద కూడా మరలా మీరు ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి. కాబట్టి ఒకసారి ఇక్కడ రా తయారీకి కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేమి ట్యాక్సెస్ గురించి వర్రీ అవనవసరం లేదు. సో ఇవన్నమాట రాత్ అండ్ ట్రెడిషనల్ కంట్రిబ్యూషన్స్ రిలేటెడ్. కానీ నౌ మనము
ట్రెడిషనల్‌లో చేస్తే బెటరా? రాత్‌లో చేస్తే బెటరా? అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, మనం ఒకసారి కంట్రిబ్యూషన్స్ అర్థం చేసుకుందాం. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కేర్‌ఫుల్‌గా వినండి. 10 ఇయర్స్ కాంపౌండింగ్ అన్నట్లు ఇక్కడ పెట్టాను. 30 ఇయర్స్ కాంపౌండింగ్ అన్నట్లు పెట్టాను. మనము ఈ డీటెయిల్స్‌ని 1 ఇయర్ కానీ, ఇంకా అదర్ ఇయర్స్ కింద కూడా మార్చుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెంట్ ట్యాక్స్ బ్రాకెట్ 22% ఉందనుకోండి. అది బోత్ అప్లికబుల్ టు ట్రెడిషనల్ కానీ, రాత్ కానీ. కాకపోతే మీరు కంట్రిబ్యూట్ చేసేటప్పుడు ట్రెడిషనల్ అయితే కరెంట్ ఇయర్‌లో డిడక్ట్ చేసుకుంటారు. రాత్ అయితే ఏందంటే ఆల్రెడీ మీరు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి, సో దట్ అంటే మీరు ఈవెన్ దో 7,000 కంట్రిబ్యూట్ చేసినా మీరు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి ఫైనల్ అమౌంట్ 5,460 అన్నట్లు అనుకోవాలి. ఎందుకంటే 22% ట్యాక్స్ తీసేసిన తర్వాత ఇంతే అనుకుంటున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7,000 కంట్రిబ్యూట్ చేశారు అండ్ రాత్లో కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ఇయర్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఒక 10 ఇయర్స్ చేశారు. మీకు ఎర్నింగ్స్ పొటెన్షియల్ వచ్చేసరికి పర్సంటేజ్లో 8% అనుకుందాం. ఇట్లా వచ్చి మనకి కాంపౌండింగ్ ఫ్యూచర్ వాల్యూ కాంపౌండింగ్ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇది 101K వరకు ఫ్యూచర్ వాల్యూ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీకు రాత్లో ఏంటంటే 79Kనే కనపడుతుంది. కానీ మీరు విత్డ్రా చేసుకునే టైంలో ట్యాక్స్ ఎంత పే చేయాలి అంటే కనుక ఇక్కడ 22% ట్యాక్స్ అనుకుంటున్నాం కదా. ఈ 101Kలో ఆఫ్టర్ 22% ట్యాక్స్ అంటే లైక్ 22K వరకు మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు. సో ఈ ఇన్ ఈ 101Kలో నుంచి మనము ఈ 22K పే చేసిన తర్వాత ఫైనల్ అమౌంట్ 79K వస్తుంది. ఇక్కడ రాత్రులోకి వచ్చేసరికి 79K కాంపౌండింగ్ ఇన్కమ్ ఉంటుంది. మీరు ఏమీ ట్యాక్స్ పే చేయరు. 79K ఫైనల్గా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే నెంబర్స్ సేమ్. ఫైనల్గా ఆఫ్టర్ 10 ఇయర్స్ కాంపౌండ్ చేసిన తర్వాత ట్యాక్స్ పే చేసిన తర్వాత 79K ఇన్కమ్ అనేది ట్రెడిషనల్లో చేసిన లేకపోతే రాత్రిలో చేసిన సేమ్ అమౌంట్. సేమ్ ఈవెన్ 30 ఇయర్స్ కాంపౌండింగ్లో కూడా తీసుకుంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆఫ్ కాంపౌండింగ్ ఇయర్లీ కాంపౌండింగ్ రేట్ 8% తీసుకుంటే ట్యాక్సెస్ 174 పే చేయాల్సి వస్తుంది. పే చేసిన తర్వాత ఫైనల్ అమౌంట్ 618K ఉంటుంది. అంటే ఈవెన్ రాత్రిలో పే చేసినా రాత్రిలో ఏంటంటే ఆల్రెడీ ట్యాక్స్ పే చేశారు కాబట్టి చివరికి ట్యాక్స్ ఏం పే చేయని అవసరం లేదు కాబట్టి 618K. రెండు నెంబర్స్ సేమ్ అనమాట. అంటే బేసికల్లీ ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ అనేది సేమ్గా ఉంటే త్రూ అవుట్ ద ఇయర్స్, అంటే మనం ఇక్కడ 10 ఇయర్స్ 30 ఇయర్స్ కాంపౌండింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సేమ్గా ఉంటుందా ఉండదా అనేది మన చేతుల్లో లేదు. కానీ ఇది కాన్స్టెంట్గా ఉంటే కనుక మీ ఎర్నింగ్ పొటెన్షియల్ ఫైనల్గా వచ్చే అమౌంట్ సేమ్గా ఉంటుంది. ఈ ఎర్నింగ్ పర్సంటేజ్ అనేది మారుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది సేమ్ ఫర్ ట్రెడిషనల్లో అయినా 8 రావచ్చు, 9 రావచ్చు, లేకపోతే తగ్గొచ్చు. అది అది సేమ్ ఏదర్ ట్రెడిషనల్ కానీ రాత్ కానీ. కానీ ఈ ట్యాక్స్ బ్రాకెట్స్ అనేవి యూజువల్లీ ఏంటంటే మనము స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లో ఉన్నప్పుడు మన ఇన్కమ్ రేంజ్ మ్యాగీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు తక్కువ పర్సంటేజ్ ఇన్కమ్ మనము పే చేస్తూ ఉంటాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటాము. గోయింగ్ ఫార్వర్డ్ మన ఎర్నింగ్ పొటెన్షియల్ పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ కానీ అవి పెరుగుతూ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మన ట్యాక్స్ బ్రాకెట్ అనేది పెరుగుతుంది అనమాట. సో అలా పెరిగినప్పుడు మనము వీ నీడ్ టు బి ప్లానింగ్ స్ట్రాటజికల్లీ అనమాట. అప్పుడు ట్రెడిషనల్లో పెట్టుకోవాలా రాత్రిలో పెట్టుకోవాలా అనేది ప్రాపర్గా ఆలోచించి అవసరమైతే మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్తో కన్సల్ట్ అయ్యి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ నేను ఒక ఫార్ములా చెప్తున్నాను ఇక్కడ. ఆ ఫార్ములా ఏంటంటే మీరు ట్యాక్స్ రేట్స్ లో ఉన్నాయి అనుకోండి. సో ఇంతకుముందు మనము స్లైడ్స్లో చూసాం కదా, ట్యాక్స్ రేట్స్ లో ఎక్కడ ఉంటాయి. మనము 10% నుంచి 37% వరకు ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటాము. సో అంటే ఫస్ట్ కపుల్ లైక్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 22% లో అనుకుందాము. అండ్ 24 నుంచి 37% హై ట్యాక్స్ బ్రాకెట్స్ అనుకుందాము. సో అంటే మీరు ఈ లోయర్ ట్యాక్స్ బ్రాకెట్స్లో ఉన్నప్పుడు దేంట్లో అంటే ట్రెడిషనల్లో పెట్టుకోవచ్చా రాత్రిలో పెట్టుకోవచ్చా అనే కాన్సెప్ట్ మీద నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. మీరు లోయర్ ట్యాక్స్ బ్రాకెట్స్లో ఉన్నప్పుడు మీ కరెంట్ కంట్రిబ్యూషన్ ఇయర్స్లో ఇట్స్ బెటర్ టు పుట్ ఇన్ రాత్ అకౌంట్స్. అది రాత్ ఐఆర్ఏ కానీ రాత్ 401K కానీ. కానీ మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు ఫైనల్గా మీ రిటైర్మెంట్ టైంలో కానీ మీకు అవసరాలకి విత్డ్రా చేసుకునేటప్పుడు ట్రెడిషనల్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు.
ఏంటి మీ ట్యాక్స్ రేట్స్ లోగా ఉన్నప్పుడు బెటర్ టు విత్డ్రా ఫ్రమ్ ట్రెడిషనల్ అకౌంట్స్. కానీ మీరు ట్యాక్స్ రేట్స్ హైగా ఉన్నాయి అనుకోండి, బెటర్ టు కంట్రిబ్యూట్ ఇన్ ట్రెడిషనల్ అకౌంట్స్. అండ్ మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు మీ ట్యాక్స్ రేట్స్ హైగా ఉంటే కనుక రాత్ అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసుకోమన్నారు. ఎందుకంటే ట్యాక్స్ రేట్స్ హై ఉన్నా కానీ మీరు ఇక్కడ ఏమీ ట్యాక్స్ పే చేయని అవసరం లేదు కాబట్టి, ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తుంటారు కాబట్టి మీ ట్యాక్స్ రేట్స్ హైగా ఉన్నప్పుడు బెటర్ విత్డ్రా ఫ్రమ్ రాత్. సో ఈ మ్యాట్రిక్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్ హెల్ప్స్ అంటే మీ కంట్రిబ్యూషన్స్ని విత్డ్రాయల్స్ని మ్యాక్సిమం బెనిఫిట్గా తీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్. అంటే మీరు ట్రెడిషనల్ అకౌంట్స్లో కంట్రిబ్యూట్ చేసే అమౌంట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 10K కానీ 15K ఉందనుకోండి, అప్పుడు ఇక్కడికి వచ్చేతలకి ఇయర్ 2024లో 14,600 అనేది స్టాండర్డ్ డిడక్షన్ యాజ్ ఎ సింగిల్ ఫైలర్ లాగా. అంటే మీరు 14,600 వరకు ఏమీ ట్యాక్స్ పే చేయని అవసరం లేదు కాబట్టి ట్రెడిషనల్ అకౌంట్ నుంచి మీరు తీసుకుంటున్నా కానీ మీకు ఏం ట్యాక్స్ పడదనమాట. సిమిలర్లీ మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ తీసుకుంటే 2025 ఇయర్కి 30K వరకు మీకు స్టాండర్డ్ డిడక్షన్ ఉంది కాబట్టి ట్రెడిషనల్ అకౌంట్స్ నుంచి మీరు విత్డ్రా చేసుకున్నా కానీ ట్యాక్స్ పే చేయని అవసరం లేదు అప్ టు 30,000 వరకు. అందువల్ల ఈ స్ట్రాటజీస్ని, ఈ మ్యాట్రిక్స్ని ప్రాపర్గా అర్థం చేసుకొని మీ విత్డ్రాయల్ స్ట్రాటజీస్ని ఫాలో అయితే మీరు ట్రెడిషనల్ నుంచి కానీ రాత్ నుంచి కానీ బెనిఫిట్ పొందగలుగుతారు అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.